జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక మహా అద్భుతం ఇంకొకటి ఉంది. అది తెలియాలంటే నేను నిన్న హైదరాబాద్లో మా రిలేటివ్ ఒక అతనికి ఫోన్ చేశాను. ఎక్కడైనా అని అడిగితే 6 గ్యారంటీలు, తెలంగాణ 6 గ్యారంటీలు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి కౌంటర్లో ఇద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను అని చెప్పారు. సరే, ఎన్ని గంటలు పట్టేది వచ్చిందంటే ఇక్కడ పెద్ద క్యూ ఉంది, 1 గంట 2 గంటలు పట్టవచ్చు అని అన్నాడు అనమాట. సరే, ఆ 2 గంటల తర్వాత కాల్ చేయి అన్నాను. ఆ 2 గంటల తర్వాత కూడా కాల్ చేయలే. మళ్ళీ ఫోన్ చేశాం. ఎక్కడున్నావన్నా అంటే తప్పు వచ్చింది, వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్ తెమ్మన్నారు, అందుకని నేను మళ్ళీ వచ్చి అప్లికేషన్ తీసుకొని మళ్ళీ లైన్లో నిలబడ్డా, ఇంకొక 2 గంటలు పెట్టేటట్టుకుంది అని అన్నాడు. 6 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి కౌంటర్లో సబ్మిట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే పట్టిందనమాట. నాకు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొచ్చారు. ఎందుకు గుర్తొచ్చారంటే వాలంటీర్ వ్యవస్థ గుర్తొచ్చింది. ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఒక స్కీమ్ వల్ల, ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ వల్ల వాలంటీర్లు వాళ్ళే ఇంటికి వచ్చి అప్లికేషన్లు ఫిల్ చేసుకొని మీకు కావాల్సిన డబ్బులు ఇచ్చి మీ సంతకాలు తీసుకొని మీ బయోమెట్రిక్ తీసుకొని రోజు మీ ఇంటికి వచ్చి మీకు కావలసిన అవసరతలు మీరు గడప దాటకుండా, మీరు ఇంట్లో నుంచి బయట కాలు అడుగు పెట్టకుండా, మీకు కుల ధృవీకరణ పత్రాలు కావాలన్నా, స్కీమ్స్ కావాలన్నా, ఏదైనా సర్వేలు జరగాలన్నా, ఏదైనా సరే వాలంటీర్ వ్యవస్థ ద్వారా, గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ అద్భుత ఘట్టం ఈ తెలంగాణలో వీళ్ళు పడేటువంటి కష్టాలు ఉన్నాయే 6 గ్యారంటీల స్కీమ్ కోసం, అవి చూస్తే అర్థమైంది. అవి చూస్తే అక్కడ వాల్యూ, జగన్ గారు పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ యొక్క వాల్యూ ఏంటో తెలంగాణలో లబ్ధిదారులు పడే అష్టకష్టాలు చూస్తే అర్థమైంది మనకి. అందుకే మన రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, నేను కూడా వాలంటీర్ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేస్తా త్వరలో అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లాగానే వాలంటీర్ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు రేవంత్ రెడ్డి గారు. ఓకే, సరే, అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఓకే, ఒకవేళ రేపు పొద్దున టీడీపీ ప్రభుత్వం కనుక వస్తే ఇమ్మీడియట్గా అతను వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారు, 100% తీసేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. టీడీపీ అధికారంలోకి వస్తే మాత్రం 100% చంద్రబాబు నాయుడు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎలక్షన్ ముందు ఎన్ని అబద్ధాలు చెప్పినా, అధికారంలోకి రాగానే అతను చేసే ఫస్ట్ థింగ్ వాలంటీర్ వ్యవస్థను పీకేయటం. వాలంటీర్ వ్యవస్థను పీకేసి మళ్ళీ మీరు అప్లికేషన్ల కోసం, సర్టిఫికేట్ల కోసం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ, ఈ సేవల చుట్టూ, మీ సేవల చుట్టూ గంటల తరబడి లైన్లో నిలబడి మీరు పడే కష్టాలు పడతారు కదా టీడీపీ ప్రభుత్వంలో. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థ గొప్పతనం ఆ రోజు ప్రజలకు అర్థమైంది. ఈరోజు అర్థం కాదు, ఎందుకంటే ఇప్పుడు రిలాక్సేషన్ పొజిషన్లో ఉన్నారు కదా, ఇళ్లలో ఉన్నారు, ఇంటికి వాలంటీర్ వస్తున్నాడు, సంతకం పెట్టించుకొని పోతున్నాడు, వాళ్ళకి నొప్పి తగలట్లేదు కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగం వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి అర్థం అవ్వాలంటే 2 ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ ప్రజలు పడే కష్టాన్ని చూపించడం ఒకటే, లేదంటే వాళ్ళకి అర్థం కాక జగన్ గారి కోట వేయకుండా ఒకవేళ ఎనీ కేసు టీడీపీ ప్రభుత్వం వచ్చిన రోజు అర్థమైంది వాళ్ళకి పడే కష్టాలని. ప్రజలను ఇప్పుడన్నా కళ్ళు తెరిచి వాలంటీర్ వ్యవస్థ వల్ల మీకు ఇంటి దగ్గరికి వచ్చేట డోర్ స్టెప్ సర్వీస్ చేసేటువంటి ఈ వ్యవస్థ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం, దేశంలోనే ద బెస్ట్ స్ట్రాటజీ ఆఫ్ సర్వింగ్ ది పీపుల్ విత్ హంబుల్నెస్ ఈజ్ వన్ వాలంటరీ వ్యవస్థ. పాపం వాళ్ళకి పెద్ద పెద్ద జీతాలు కూడా ఏమి ఉండవు కదా, అంతా ఒక 5,000, 7,000, 10,000 లోపే ఉన్నాయి పాపం వాళ్ళకి జీతాలు. వాలంటీర్స్కి 50 ఏళ్ళకు ఒక 10,000, ఆ 10,000 తీసుకొని ఈ 50 ఏళ్ళకి కావాల్సిన పని మొత్తం చేసి పెడుతున్నారు. దట్ ఈస్ ద నెంబర్ 1 అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. ఓకే, we should appreciate this volunteer system